వెల్కమ్ టు VCN ఛానల్. చూడండి మీడియా మిత్రులకి, మా స్నేహితులు, పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి ఈవో గారికి, మా యొక్క సహచరులు, న్యాయవాదులు అందరూ కూడా నమస్కారం. ఇవాళ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మా అక్క రమాదేవి, మా బావ వేణుగోపాల్, వారి కుమార్తె అమెరికాలో ఉండడం జరిగింది. ఆ పాపకి మా ఈ యొక్క పోలేరమ్మ తల్లి కళలోకి వచ్చి ఒక 2 నెలల క్రితం అమ్మవారికి నువ్వు ఏదో ఒకటి చేయాలి తల్లి అని చెప్పే రూపంతో రాయేష్ మామ అమ్మవారికి ఏదో చేయాలని రూపంలో మా యొక్క శక్తి మేరకు ఈరోజు అమ్మవారికి ఒక చిరు కానుక చిన్న హారం ఈరోజు సమర్పించడం జరిగింది. దాని కారణంగా మేము మా కుటుంబ సభ్యులే కాకుండా వెంగళూరు ప్రజలు, వెంగళూరు చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఆ యొక్క పోలేరమ్మ తల్లి ఆశీస్సులు బాగుండాలని, వాళ్ళందరూ కూడా నిండు ఆరోగ్య ఐదోగా ఉండాలని చెప్పి మనస వాచ కర్మశం లేకుండా మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. శ్రీ 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 గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆశీస్సుల కోరికతో మన ఎద్దల కృష్ణమూర్తి గారు మరియు శంకర్ రాధయ్య గారి మనవరాలైనటువంటి భానురేఖ గారు, నాగరాజు గారు, కరస్వి గారు అమెరికా నుంచి పోలేరమ్మ తల్లి కల్లో కనపడి పోలేరమ్మ తల్లి మీద ఉన్నటువంటి అభిమానంతో వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి ఆశీస్సులు పొందాలి, మన వంతుగా పోలేరమ్మ తల్లికి ఏదన్నా చేస్తే దానికి 10 రెట్లు ఇచ్చేటువంటి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఈరోజు మనందరి సమక్షంలో ఈరోజు శంకర్ రాజేష్ గారు మనందరినీ పిలవడం, శంకర్ రాధయ్య గారు మనందరికీ తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మన ఈరోజు ఉపాధ్యాయ నగరికి ఆనుకొని ఉన్న వీవర్స్ కాలనీకి వ్యవస్థాపక అధ్యక్షుడు మన శంకర్ రాధయ్య గారు. శంకర్ రాధయ్య గారు ఈరోజు విలువైనటువంటి 100 మంది కుటుంబ సభ్యులు వీవర్సు ఆడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు అంటే అది ఒక శంకర్ రాధయ్య గారి పుణ్యం అని చెప్పాలి. మన దేవుడు చెప్తుంటారు కర్మ ఫలం అని. మన తల్లిదండ్రులు ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళు ఆ శంకర్ రాధయ్య గారు, ఆ బేబమ్మ గారు నాకు రాజేష్ కొలిక్కే కాకుండా ఒక కుటుంబంలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే 96 నుంచి 99 దాకా మేము అడ్వకేట్గా చదివేటప్పుడు ప్రతి ఎగ్జామ్కి పోయేటప్పుడు నేను రాజేష్ ఇంటికాడికి పోతే వాళ్ళ అమ్మ బేబమ్మ చాలా ఆప్యాయతగా మమ్మల్ని దీవించి వాళ్ళ ఇంట్లో అనేక సార్లు భోజనం తిన్నటువంటి కృతజ్ఞత భోజనం తిని దీవించింది. నిజంగా నా ఎదుగుదలలో శంకర బేబమ్మ గారు ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇకపోతే మనకి పోలేరమ్మ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సేవల వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు వేణుగోపాల్ గారు, భానురేఖ గారు వాళ్ళ కుమార్తె ఈ పోలేరమ్మ తల్లికి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మమ్మల్ని పిలిచిన దానికి మేము నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఆనందపడుతూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ఈవో గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి నక్కా వెంకటేశ్వరరావు గారికి, తోటా కృష్ణయ్య గారికి, మన పోలేరమ్మ చైర్మన్ గొల్లగుంట మురళి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, రవి గారికి, మన ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం గారికి, శ్రీధర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన ముఖ్యంగా మనకు ప్రతి విషయాల్లో ఉత్తమ సిఐ కాబోతున్న ఉత్తమ సిఐ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణయ్య గారు,
ఈయన పాల్గొనని విషయం అంటూ లేదు. ఇప్పుడే అనుకుంటున్న ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఈయన లేని లోటు కనపడుతుంది. వెంటనే అందుకొని ఈ కార్యక్రమాన్ని కూడా సఫలీకృతం చేస్తున్నటువంటి సిఐ గారికి కూడా ఈ సమావేశానికి విచ్చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు శంకర వారి కుటుంబ సభ్యులందరి మీద వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ పోలేరమ్మ తల్లిని ఆశిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి 10 ఇంతల శక్తి ఈసారి జాతరకి ఇంకా ఒక ఆర్టికల్ ఇచ్చే శక్తిని వాళ్ళకి కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పోలేరు తల్లి. ఇచ్చినటువంటి పెద్దల భానులేఖ వారి తల్లిదండ్రులైనటువంటి ఇద్దరు వేణుగోపాలు రమాదేవి గారుల ప్రథమ పుత్రిక వారికి మరిన్ని మంచి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరింత ఇంకొకసారి వాళ్ళకి ఇంక మరింత శక్తి పోలేరమ్మ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పోలేరు.